గూగుల్ చేసినంత మాత్రాన మన సిమ్టమ్స్ అన్నీ కూడా డయాగ్నోసిస్ కి కరెక్ట్ గా రావు. ఒకే సిమ్టమ్ మల్టిపుల్ డిసీజెస్ లో ఉంటుంటాయి. ఆ సిమ్టమ్ కి తగినట్టుగా మీరేం సఫర్ అవుతున్నారు అని అనాలిసిస్ చేసి డయాగ్నోస్ చేస్తారు. సో ఎవ్రీ 6 months ఒకసారి డూ గెట్ ఎ రెగ్యులర్ చెకప్ యువర్ రొటీన్ చెకప్స్ అంటాం. అంటే మీకే డయాబెటీస్ ఉందా లేదా ఇలాంటి బ్లడ్ టెస్ట్ అన్ని కూడా చేయించుకోవడం. ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా ల్యాబ్ కి వెళ్ళి చాలా మంది చేయించుకుంటున్నారు కాబట్టి టెస్ట్ రిపోర్ట్ వచ్చాక మీరు సేఫ్ జోన్ లా ఉన్నారా ఆర్ యూ నీడ్ టు స్టార్ట్ టేకింగ్ చార్జ్ అనేది కొన్ని వాల్యూస్ చెప్తాను. ఇవి చూసుకోండి. ఎప్పుడైతే ఈ వాల్యూస్ కనుక మీకు అబ్నార్మల్ అనిపిస్తే వెంటనే కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ స్టార్ట్ డూయింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ టేబుల్లో చూసినట్టయితే మీ HbA1c 5.7 నుండి 6.4 ఎప్పుడైతే ఉంటుందో యు ఆర్ ప్రీ డయాబెటిక్. దిస్ ఈస్ ద టైమ్ యూ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. మీ HbA1c మోర్ దెన్ 6.5 ఎప్పుడైతే అవుతుందో యు ఆర్ ఏ డయాబెటిక్. మీ ఫాస్టింగ్ గ్లూకోజ్ 100 to 125 మధ్యలో ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటాం. మోర్ దాన్ 126 గనక ఉంటే ఫాస్టింగ్ డయాబెటీస్ వచ్చినట్టు. 140 to 199 రేంజ్ లో గనక మీ 2 hour పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ గనక ఉంటే ప్రీ డయాబెటిక్ స్టేట్ లో ఉన్నట్లు లెక్క. ఒకవేళ ఆ వాల్యూ గనక 200 కన్నా ఎక్కువ ఉంది అంటే గనక మీరు డయాబెటిస్ లోకి చేరినట్టు. సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ మీ బ్లడ్ రిపోర్ట్స్ లో కనిపిస్తాయో ఖచ్చితంగా వెంటనే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్.